హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకుందామండి. పెద్దవాళ్ళ గురించి. నేను కూడా పెద్ద వయసుకి వచ్చానులేండి. అంటే మా తరం వాళ్ళ గురించి మాట్లాడదామనండి. ఆహ్, నేను ఒక పెద్దావిడని కలిసానండి. ఆవిడ అసలు ఏంటంటే ఆవిడ బాగా ఉన్నప్పుడు అంటే భర్త ఉన్నప్పుడు, తన పరిస్థితి బాగున్నప్పుడు ఎంతో మందికి సహాయం చేసిన ఆవిడండి ఆవిడ. తన ఫ్యామిలీలో గానీ, బయట వాళ్ళు గానీ ఎవ్వరైనా సరే ఇంటికొచ్చిన వాళ్ళకి లేదనకుండా భోజనం పెట్టేది. ఏదైనా ధన సహాయం కూడా చేసే ఆవిడండి ఆవిడ. అంత మంచావిడ. ఈ రోజున ఆవిడ ఒక్కరే ఉంటున్నారండి. పేర్లెందుకులెండి చెప్తే బాధపడతారు. పేర్లు చెప్పకూడదు. ఆవిడ "నేను అనాథాశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటున్నానమ్మా. నా పరిస్థితి ఇలా ఉంది" అని అన్నారు. ఆవిడకి బిడ్డలున్నారండి. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అయినా సరే ఆవిడ ఆ మాట అనేసరికి నాకు బాధ అనిపించిందండి. హ్యాపీగా ఉన్నారు కదండీ! ఒక్కరే చక్కగా వండుకు తింటున్నారు. ఎవరి చేతుల్లోకి మీ జీవితం వెళ్ళలేదు కదా! మీరెందుకు ఇలా బాధపడుతున్నారంటే, లేదమ్మా, ఒక్కదాన్నే ఉంటున్నాను కరెక్టే. కానీ వచ్చి పలకరించేవాళ్ళు లేరు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే ఒక అనాథాశ్రమంలో ఉన్నాననుకో, నాతో పాటు ఫ్రెండ్స్ ఉంటారు. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా! మాట్లాడుకోవడానికి అని అన్నారండి. అనేసరికి నాకు చాలా బాధేసింది. రేపొద్దున మన పరిస్థితి కూడా అంతే కదా అనిపించిందండి. ఎందుకంటే ఇంకొక ఆవిడ గురించి కూడా నేను విన్నాను. ఆవిడ తన కొడుక్కి పెళ్లి చేసేటప్పుడండి దగ్గర సంబంధం చేసుకోవాలి. నా కొడుక్కి నా మేనగోడలనే చేసుకోవాలి. బయటోళ్ళని చేయడానికి వీల్లేదని భర్తతో పంతం పట్టి కొడుకుని ఒప్పించి సొంత మేనకోడలండి. తమ్ముడు కూతురిని పెళ్లి చేసుకున్నారు కోడలుగా. ఈ రోజున వాళ్ళు ఆవిడని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్చేశారండి. కారణం ఏంటి అంటే, అమ్మో! ఆవిడని భరించలేము. ఎప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ చెప్తూ ఉంటుంది. అవన్నీ మేము వినలేకపోతున్నాము అని అన్నారండి వాళ్ళు కారణం అడిగితే. అలా అనమాట. ఏదో ఒకటండి. ఏదో కారణం వెతుక్కుంటారు వాళ్ళని చూడడం ఇష్టం లేని వాళ్ళు. ఈ రోజుల్లోనండి పెద్దవాళ్ళకి చేసేవాళ్ళు లేరండి. నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎవరి ఒళ్ళు వాళ్ళే మోసుకోలేము అన్నట్లుగా తయారయ్యారనమాట. ఏవండి పెద్దవాళ్ళు కోరుకునేదేంటండి? వాళ్ళు చెప్తారు అని అంటే చెప్తారండి. మనం కూడా ఆ వయసుకొచ్చాక గతాన్ని తలుచుకుంటూ, పాత విషయాలు చెప్పుకుంటూ వినేవాళ్ళు ఉంటే మనకి చాలా ఆనందంగా ఉంటుందండి. అదే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళ వయసుకి పిల్లలు వెళ్తారు కానీ, పిల్లల వయసుకి పెద్దవాళ్ళు రారండి. రేపొద్దున వాళ్ళ పరిస్థితి మనకు కూడా వస్తుందేమో అనే ఆలోచన ఎందుకు రావట్లేదండి ఈ తరం పిల్లలకి? అలా చేస్తున్నారండి. కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తానండి. మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు చెప్తాను మన వయసు వాళ్ళు. నాకనిపించిన విషయం అండి. భార్యాభర్త ఇద్దరు బ్రతికే ఉన్నారనుకోండి. అంటే ఈ రోజుల్లో ఎవరు ముందో ఎవరు వెనకో చెప్పలేకపోతున్నామండి. దానికి కూడా మనం ఏం చేయలేం. భగవంతుడి నిర్ణయం. నేను ఇలా అన్నానని ఎవ్వరు అపార్థం చేసుకోకండి. ఇద్దరు ఉంటే మాత్రం ముందుగానే జాగ్రత్త పడండి. ఆస్తుల విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, పిల్లలే కదా మన పిల్లలే గాని వాళ్ళ చేతికి ఇచ్చేసి, వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళే బదులు, మనకంటూ ఒక ఆధారాన్ని నిలుపుకోవడం అనేది మంచిదనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే అండి వృద్ధాప్యంలో సొంతిల్లు అనేది కూడా ఉండాలండి. మా నాన్నగారు అనేవారండి, సొంతిల్లుంటే మనం ఎక్కడే ఎలా ఉన్నా ఒకరోజు ముగ్గేయకపోయినా, ఒకరోజు ఏం చేయకపోయినా ఎవ్వరు ఏమనరమ్మా. అదే బయట ఇళ్లల్లో ఉంటే అద్దె ఇళ్లల్లో రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు అడిగినట్లే మనం చెయ్యాలి. అందుకని చనిపోయే వయసులో వృద్ధాప్యంలో ముఖ్యంగా మా నాన్నగారు కొన్ని ఇళ్ళు అమ్మేసి లాస్ట్‌లో కూడా ఒక చిన్న ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లోనే ఆయన చనిపోయారులెండి. అందుకని చెప్తున్నాననమాట. చనిపోవడం అంటే నేనిప్పుడు మా నాన్నగారి విషయం ఎత్తుతున్నాను. ఎవరేం అపార్థం చేసుకోకండి. ఆయన వైజాగ్‌లో చనిపోయారండి. అయినా కూడా ఇక్కడ ఆయనకో సొంతిల్లుంది. అక్కడ మా అన్నయ్యలు వాళ్ళు కొంచెం అద్దెళ్ళల్లో ఉంటున్నారు. అక్కడ కుదరదు కదండీ! ఇంటిగల వాళ్ళు ఒప్పుకోరు కదా! వాళ్ళక్కడ చేద్దాం అనుకున్నా. అందుకని మళ్ళీ సొంత ఇంటికే తీసుకొచ్చారనమాట. సరేండి. అలా వృద్ధాప్యంలో మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనేవారండి మా నాన్నగారు. అలాగా మనం ఏదైనా సరే మన చేతుల్లోంచి జార విడుచుకుని పిల్లల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదండి. ఇప్పుడు చెప్పాను కదండీ! సొంత మేనకోడలయ్యి, కొడుకయ్యి వాళ్ళు ఆ తల్లిని అనాథాశ్రమంలో చేర్పిచ్చేశారండి. బిడ్డలుండి ఒక తల్లి అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను అని అంటుందండి. ఎందుకంటే తోడుకు తోడు లేక. భార్యాభర్తలు ఎవరైనా ముందు ఒకళ్ళు వెళ్ళిపోతే రెండో వాళ్ళ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుందండి ఈ రోజుల్లో. ఇప్పుడు ఇంకా ఒక రకంగా ఆడవాళ్ళు బ్రతికుంటే వాళ్ళని కనీసం ఇంట్లో పని చేసుకోవడానికైనా ఉపయోగించుకుంటున్నారండి ఈ తరం కోడళ్ళు, కూతుళ్ళు కూడా. ఆడపిల్లలు కూడా ఏం తక్కువ కాదండి. మన బిడ్డలే కదా అని అనుకోవడానికి లేదు. ఆడపిల్లలు కూడా అట్లాగే ఉన్నారు. మగపిల్లలు కూడా అలాగే ఉన్నారు. అలాంటిది పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్ల ఎందుకు చూస్తుందండి?
మనం అనుకోవడం. అందుకని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నాను. నేను వేరే టాపిక్‌లోకి వెళ్ళిపోతున్నాను చూసారా? ఎందుకంటే అండి ఏ ఆస్తిని మన దగ్గర ఉన్న డబ్బుని గాని మనం ముందే పిల్లలకి ఇచ్చేసుకుని, తర్వాత ఏ అనాథాశ్రమానికి మనం వెళ్దామని ఆలోచించుకునే కంటే, మనకంటూ మనం జాగ్రత్త పడడం మంచిదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే మనకి కొంచెం డబ్బులున్నాయండి. ఏ కొడుకు చూడలేదు, కూతురు చూడలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏ వంట మనిషినో పెట్టుకొని, ఓ చిన్న గూట్లో అద్దెకే ఉన్నామనుకోండి, లేదు సొంత ఇల్లు అంటూ ఉంటే ఇంకా మహా మహా అద్భుతం. అలా ఉండొచ్చండి. హ్యాపీగా ఉండొచ్చు. కాలు, చెయ్య బాగున్నంత వరకు అలా ఉండొచ్చండి. ఇలా తిరుగుతూ, తిరుగుతూ వెళ్ళిపోతే మాత్రం నేను ముందుగా అన్నట్లు చాలా ఆనందం అండి. లేదు ఒకళ్ళ చేతిలోకెళ్తే చేసేవాళ్ళుంటే మాత్రం అదృష్టమేనండి. అలా అని అందరూ ఒకేలా ఉన్నారు, ఎవరు చూడట్లేదని నేను చెప్పనండి. చూసేవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులని కళ్ళల్లో పెట్టుకొని చూసేవాళ్ళు, అత్తగారిని కళ్ళల్లో పెట్టుకొని చూసే కోడళ్ళు, అల్లుళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. నాకు తెలిసినంత వరకు అల్లుళ్ళు కూడా అత్తగారులకి సపోర్ట్‌గా నిలబడి, మామగారు లేకపోతే అల్లుళ్ళు, అత్తగారులకి ఎంతో సపోర్ట్‌గా డబ్బు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే నిలబడిన వాళ్ళు, ఆవిడకి జీవితాంతం సహాయంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. అలా అని అందరూ లేరని అనను. లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మనం జాగ్రత్త పడాలండి. మన ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోవాలి. కొంత వయసొచ్చిన తర్వాత అంటే 60స్ వస్తున్నాయి. 50 దాటిన తర్వాత 60స్ వస్తున్నాయి అనగానే మనం కొన్ని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏంటంటే పెందలాడే భోంచేయాలి రాత్రి పూటల. మధ్యాహ్నం 12, సాయంత్రం 7:30, 8కి చేసేయాలనేది నా ఉద్దేశం అండి. అప్పుడు మనకు అరుగుదల అన్ని విధాలా కూడా బావుంటుంది. కొంచెం ప్రాబ్లమ్స్‌ని మనం కంట్రోల్‌లో చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఏమి ఉండవండి. మనం ఎలా పడితే అలా తినేసి అరాయించుకునే ఓపిక రాను రాను తగ్గిపోతుంది. 60-70కెళ్తుంటే మన బాడీ గూడా మనతో సహకరించదు. అందుకని ఉన్నంతలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుని, చక్కగా సవ్యమైన ఆహారం తీసుకుని, అలాగే డబ్బు కూడా ఎంతో కొంత చేతుల్లో పెట్టుకోవాలండి. ఏమీ లేకపోతే చేసేదేం లేదండి. జీవితాలు ఎలా ఉంటాయనేది నేను కూడా చెప్పలేను. రేపొద్దున నేనెలా ఉంటానో కూడా నేను చెప్పలేను. కానీ కొంతవరకు నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నానండి. ఇలాగే ఉంటాము, ఇలాగే చేస్తామని కాదండి. కానీ ఇలా జాగ్రత్త పడితే మంచిది అనేది నా ఉద్దేశం అండి. ఏదైనా సరేనండి. ఇప్పుడు మన డ్రెస్సింగ్ విషయంలో కూడా అండి ఇంతకుముందు కూడా చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నా. కొంత వయసొచ్చిన తర్వాత ఈవిడికి అలంకారాలు అవసరమా? ఈవిడికి ముస్తాబు అవసరమా? అని కూడా అంటారు. కానీ ఏం అక్కర్లేదండి. మన కోసం మనం తయారవ్వాలి. మన సంతృప్తికి మనం రెడీ అవ్వాలి. ఒక మంచి చీర కట్టుకుని చక్కగా ముస్తాబయితే మనకి మనకే సాటిస్ఫాక్షన్ అండి. ఎవరో వచ్చి మనం మెచ్చుకోక్కర్లేదు. ఒక రకంగా సంఘం కోసం కూడా మనం రెడీ అవ్వాలండి. ఎందుకంటే ఏదో పిచ్చోళ్ళలా ఉన్నాం అనుకోండి పిచ్చోళ్ళలాగే చూస్తారు. లేదు పిల్లలు చక్కగా చూసేవాళ్ళున్నా కొంతమంది ఇళ్లల్లో ఏం చేస్తారంటే ఏ పాత చీరో, చిరిగిన చీరో కట్టుకుని గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికొచ్చిన చుట్టాలు మాట్లాడినవి కూడా నేను విన్నానండి. అమ్మో! వీళ్ళ కోడలు సరిగ్గా చూడదు. అందుకే అత్తగారు అలా ఉంది, మామగారు ఇలా ఉన్నాడు అనేది నేను విన్నానండి. అందుకని అలా కూడా ఉండకూడదండి. మన డ్రెస్సింగ్ సెన్స్ బావుండాలి. మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోకూడదండి. అందులో ముఖ్యమైనది డ్రెస్సింగ్ సెన్స్ అండి. చక్కగా మనకు నచ్చిన చీర వేలు పెట్టి కట్టుకోక్కర్లేదండి. సింపుల్‌గా రూ. 100 చీర కట్టుకున్నా మనలో మనకి సాటిస్ఫాక్షను, మనలో మనకి ఆనందం, మన ఆత్మవిశ్వాసం మనం కాపాడుకోవాలండి. నా ఉద్దేశం అయితే అదే. ఎందుకంటేనండి మనం నీట్‌గా ఉండాలంతే. ఉన్నప్పుడు ఎవ్వరు మన చిన్న చూపు చూడరు. మనం చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఒకళ్ళ చేత మనం ఎందుకు అనిపించుకోవాలండి? చిట్ట చివరి వరకు మన రూపాయి మనం తింటూ మనం హ్యాపీగా ఉండాలంతే. పిల్లల మీద ఆధారపడే పరిస్థితి దాకా తెచ్చుకోకూడదండి. లేదు ఆధారపడవలసిన పరిస్థితి వస్తే తప్పదండి. అప్పుడు ఎలా ఉంటుందనేది నేను చెప్పలేను. మనసున్న వాళ్ళైతే చక్కగానే చూస్తారు. అత్తగారి బాధ్యత, ఆడపడుచుల బాధ్యత అన్నీ ఎత్తుకుని చూసేవాళ్ళు ఉన్నారు. లేదు ఇంత అన్నం పెట్టమంటే కూడా పెట్టని వాళ్ళు ఉన్నారండి. అటు ఇటు కూడా ఉంటారు. అందరూ ఒకే రకమని మనం చెప్పలేం గదా! కుటుంబాలను చూసిన వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. మా అత్తగారు కూడా అనేవారండి. నేను 18 పెళ్ళిళ్ళు చేశాను అనేవారు. నిజంగానే మా మామయ్య గారు, అత్తయ్య గారు కూడా సహకారంగా ఉండి మొత్తం కుటుంబాలనందరినీ కూడా చాలా ఒక తాటి మీద నడిపించేవారండి. వాళ్ళు ఉన్నప్పుడు మా అత్తగారు ఉన్నప్పుడు కూడా చాలా బాగుండేది ఆవిడ. ఫ్యామిలీని ఒకే దీని మీద నడిపించేవారనమాట. అంత చక్కగా ఉండేదండి మా ఫ్యామిలీ కూడా. ఇప్పటికి కూడా అలాగే ఉంది. లేదని నేను చెప్పట్లేదు. అయితే చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయండి. అవి సహజం అనుకోండి. అసలు చెప్తున్నా అనమాట. అందుకనే మా అత్తగారండి పుల్లాగే వెళ్ళిపోయారండి ఆవిడ. చివరి వరకు కూడా. అలా అనమాట. మన డ్రెస్సింగ్‌లో గానీ, దేనిలో గానీ మనం తగ్గకూడదండి. అంత పవర్‌ఫుల్ మనుషులం అయితే మనం కాకపోవచ్చు కానీ పర్వాలేదు. మనకంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుని, మన డ్రెస్సింగ్ సెన్స్ మనం కాపాడుకుని, మన డబ్బు అనేది మనదుంటే పిల్లలకు కూడా చెప్పకుండా ఎంతో కొంత దాచుకుని
మనం నిలబడాలండి. నలుగురితో అనిపించుకునేదాకా తెచ్చుకోకూడదు. చేయించుకునేదంటారా? అది భగవంతుడి నిర్ణయం అండి. పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఆరోగ్యాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేకపోతున్నాం కదా! మన ఆరోగ్యం గూడా మన చేతుల్లో ఉండట్లేదండి. ఈ మధ్య అండి కోవిడ్ వచ్చిన నుంచి హార్ట్ అటాక్స్ ఎక్కువైనాయి అంటున్నారు. అది కూడా వింటున్నాం మనం. ఎందుకంటే కోవిడ్ బూస్టర్ డోస్ వేయించుకున్న వాళ్ళందరికీ హార్ట్ కంప్లైంట్స్ వస్తున్నాయని అంటున్నారు. అందుకని అలా అండి చెప్తున్నా. హెల్త్ ఇష్యూస్ అంటే ఓన్లీ హార్ట్ అనే కాదండి. ఏ ఇష్యూ వచ్చినా మనం తప్పదండి. దాన్నైతే మనం ఫేస్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. కానీ సాధ్యమైనంత వరకు మనం ఇలా నడుచుకుంటే వృద్ధాప్యంలో మనకంటూ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎవ్వరి చేతిలోకి మన జీవితాన్ని పెట్టకుండా ఉంటే అది కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చండి. అలా అవ్వకుండా మనకి మనం అనుకునేటట్టుంటే చాలా బాగుంటాయండి మన జీవితాలు. వృద్ధాప్యం అనేది మనం జడిపించదు. ఏమంటారు? చాలా వరకండి పెద్ద వయసొచ్చాక కూడా ఒక్కళ్ళే వండుకుని తింటూ, కొడుకు దగ్గరికి గాని, కూతురు దగ్గరికి గాని ఏదో గెస్టుల్లాగా ఒక పూట ఎళ్ళొచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. అలా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలనమాట. అట్లా ఉంటే మన వృద్ధాప్యం మనని జడిపించదు. ఎవ్వరికీ మనం జడవక్కర్లేదండి. అందుకని ధైర్యంగా ఉండాలి. మన జీవితం మనం నడుపుకోవాలి. రేపొద్దున నేను కూడా ఇలాగే ఉంటాననైతే నేను చెప్పట్లేదండి. నాకు తెలిసిన విషయాన్ని చాలా వరకు పిల్లలు నేర్చుకుంటారు. పెద్దవాళ్ళకి కూడా కొంత ఉపయోగపడతాయని తెలిసినవి పంచుతున్నాను అంతేనండి. దీన్నేదో పెద్ద కాంట్రవర్సీలాగా చేసేసి, "నువ్విలాగే ఉంటున్నావా? నువ్వు ఉండగలవా?" అని మాట్లాడితేనైతే నేను చెప్పలేనండి. అలా కూడా అంటారు కొంతమంది. ఎందుకంటే కామెంట్స్ కొన్ని కొన్ని అలా వస్తూ ఉంటాయి. వాటిని మనం చూస్తూ ఉండడమే అంతే. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? చాలా పెద్ద వీడియో అయింది. ఇంతవరకు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వృద్ధాప్యంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.